అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు మన దినభాగం వచ్చి మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచండి. దేవుడు మనతో మాట్లాడలాగున, దేవుడు మనకు సహాయం చేయలాగున, మన అవసరత మన తలంపులకు దేవుడు సమాధానం ఇచ్చులాగున ఈ అధ్యాయం నుంచి చదువుతున్నానండి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చెయ్యరు, దీనికి హేతువేమని ఆయన అడగగా, యేసు, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెళ్లి ఇంట వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోవుడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎవడునో పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెల్తిపరచును, చినుగు మరీ ఎక్కువగును. మరియు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము తిత్తుల్లో పోయుదురు, అప్పుడు ఆ రెండు చెడిపోయి ఉండునని చెప్పెను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నువ్వు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావణం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నేను బాగుపరచునని చెప్పగా, ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, పిల్లల గ్రోవులు వాయించుచు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, వారు ఆయనను అపహాసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఆ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. యేసు అక్కడి నుండి వెలుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిన చొప్పున మీ కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. యేసును ఆయన శిష్యులు వెలుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేల్లో ఇలాగూ ఎవడునూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దయ్యములను అధిపతుల వలన దయ్యములను వెలగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజు సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణము యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెంది ఉన్నారని వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఈ అధ్యాయం మొత్తంలో దేవుడి మీద కొంతమంది శిష్యులు, కొంతమంది జనాలు ఆయన మీద ఉంచిన విశ్వాసము, ఆ విశ్వాసం తగిన ప్రతిఫలము వాళ్ళు పొందారని నేను ఈ యొక్క అధ్యాయం ద్వారా తెలుసుకున్నాను. మన జీవితంలో కూడా ఇవన్నీ కూడా మన ముంగట దేవుడు కీలకమైన మాటలుగా, అంటే మనం బలహీన పడ్డప్పుడు విశ్వాసంలో, అల్ప విశ్వాసంలో మనం బలహీన పడ్డప్పుడు దేవుడు మనం ధైర్యపరచడానికి ఉపమానాలు చెప్పాడండి. సో మనలో ఎవరైతే ఇలాంటి బలీల చేత ఉన్నారో, అల్ప విశ్వాసం చేత ఉన్నారో, దేవుడు ఏమీ చేయలేడేమో, నేను ఎంత మొరపెట్టినా కూడా నా మొర వినవిడనేమో అని ఒకవేళ ఒక ఆలోచనతో ఎవరైనా ఉంటే అది నేను కూడా కావచ్చండి. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదండి. మనము కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచితే సరిపోతుంది. ఆ విశ్వాసం మనం లేకనే మన జీవితంలో మనం ఎన్నో కోల్పోతున్నాము. ఇప్పటికన్నా ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనం ఎంత గొప్పవాడో, దేవుడు ఏ కార్యమైనా చేయగలుగుతాడని నమ్మిన వారందరూ కూడా మీ యొక్క సమస్యలు దేవుని మీద ఉంచి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళమని దేవుని నామమున వేడుకుంటున్నాను. ఆమేన్.